హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, ఓఫిర్ తాతకి సంబంధించిన ఒక బాధితురాలు మన ఛానల్లోకి వచ్చారు. ఆవిడ తన గోడంతా వెళ్ళబోసుకున్నారు. ఈ ఓఫిర్ ఎలాంటి ఇబ్బందులు పెడతాడు ఆడవాళ్ళని, ఆ చర్చికి వచ్చేవాళ్ళని అనేది ఆవిడ చెప్పారు. యాజ్ యూజువల్ ఓఫిర్తో పాటు క్రైస్తవ సమాజం అంతా కూడా దాన్ని ఖండించి ఆవిడని తప్పుపడుతూ ఉన్నారు. ఆవిడ ఫేస్ ఎందుకు చూపించలేదు, ఆవిడ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ఆవిడ మాట్లాడని అబద్ధాలు అంటూ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ చెప్పంగానే మీరంతా వచ్చేసి జీ జహాపన్న మా ఓఫిర్ గారు లోఫర్ గారే, ఆయన అట్టాగే తప్పుడు పనులు చేస్తాడు అని యాక్సెప్ట్ చేస్తారని మేము అనుకోలా. ఎందుకంటే ఇది క్రైస్తవ్యం యొక్క నేచరు. కింద పడ్డ పై చేయి నాదే అంటాం మీ పాస్టర్లకు అలవాటైన పని. లేదు అడ్డంగా ఆధారాలతో బుక్ అయిపోయి బయటకు ఆధారాలు వచ్చిన రోజున డైలాగ్ కొంచెం మార్చి ఇంకో మాట ఏమంటారంటే, వాడు నిజ క్రైస్తవుడు కాదండి, వాడు యేసుక్రీస్తు బోధనలను సరిగా అర్థం చేసుకోలేదండి, వాడు సాతాను సంబంధి అండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కేసి సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇన్ని చూసిన మేము ఇప్పుడు ఓఫిర్ విషయంలో మీరు వచ్చేసి ఒప్పేసుకుంటారని ఎట్లా అనుకుంటాం? ఏమనుకోలేదు. మీరేం కంగారు పడమాకండి, మీరు అలాగే ఉండండి, మేము ఇలాగే ఉంటాం. వాస్తవాలు బయట పెడుతూనే ఉంటాం, మీరు వాటిని ఖండిస్తూనే ఉండండి. కానీ మూడో పార్టీ ఒకళ్ళు ఉంటారు, ప్రజలు అనేవాళ్ళు. అందులో క్రైస్తవులు హిందువులు ఇద్దరు ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది క్రైస్తవులు నమ్మి మీ నిజస్వరూపం తెలుసుకుని ఆ ఉచ్చు నుంచి బయటకు వచ్చి మాకు ఫోన్లు చేసి, అయ్యా మేము మతం మారిపోతున్నాం, ఈ దౌర్భాగ్యపు మతంలో మేము ఉండలేం అంటున్న వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది హిందువులైతే, అయ్యా ఇట్లాంటి వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడుతున్నందుకు చాలా సంతోషం, మేము మీలాంటి వాళ్ళ వీడియోలు ఇంకా చాలా మందికి చూపించి వాళ్ళందరికీ కూడా క్రైస్తవ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నాం. దాంతో కొంతమంది అటు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్నారు, లేదు అటు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఆగిపోతున్నారు అని చెప్తున్నారు. మాకు కావాల్సింది ఇదేరా, తుతుంబర్ మొక్కల్లారా, మాకు కావాల్సింది ఇదేరా, మీ నిజస్వరూపాలు ప్రజలకు తెలియజెప్పటం మాత్రమే మాకు కావాలి. అంతే తప్ప ఈ వీడియోల ఆధారంగా పెట్టుకుని మీకు ఏదో ఉరిశిక్షలు పడిపోవాలి, యావజ్జీవ శిక్షలు పడిపోవాలని పడతాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లా. మీకు నిజంగా శిక్షలు పడేదైతే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏదైతే మ్యాజికల్ రెమెడీస్ చేస్తున్నారో అప్పుడే పడిపోవాలి. పడట్లేదు అంటే వ్యవస్థలు చాలా సోద్యం చూస్తున్నాయి, కొన్ని అందంగా ఉన్నాయి అని చెప్పి మాకు అర్థమవుతోంది. కానీ ప్రజల విషయంలోకి, ప్రజల మధ్యలోకి మీ విషస్వరూపాలని, అదే మీ నిజస్వరూపాలని తీసుకువెళ్లాలన్న మా సంకల్పం నెరవేరుతుంది. అయితే ఎలాంటి సంకల్పాలు నెరవేర్చుకునే క్రమంలో కొంతమంది ఉల్ఫాగాళ్ళందరూ వచ్చేసి, అయ్యయ్యో మా ఓఫిర్ గారి మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తావా, అలాంటి ప్రచారం చేస్తావా అంటూ కుక్కమూతి పిండి కబుర్లు చెప్పారు. అవన్నీ కామెడీగా ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఎక్కువ వాటి గురించి పెద్దగా పట్టించుకోవాలా. అయితే ఇంకొకరికి ఇవ్వాల్సిన డోస్ ఒకటి ఉంది, ఆ మరుగుదొడ్డి గడికి కూడా డోస్ ఇస్తాం. కానీ దానికంటే ముందు వాళ్ళ ఓఫిర్ గారు తను స్వయంగా స్పందించాడు. ఆయన స్పందన ఏంటి, ఆయన ఏ విధంగా మనల్ని బెదిరిస్తున్నాడు, ఆయన ఏ విధంగా మనకి నీతులు చెప్తున్నాడు, వాటికి మన కౌంటర్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మీరు చూడాలి. మొత్తం వీడియో పూర్తిగా చూడండి. ఓఫిర్ గారు ఎంత తోపు అనేది మీకే తెలిసిపోద్ది. తాతగారు గెట్ రెడీ. నాకు 5 లక్షల మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఒక మాట, అని మీరు నన్ను వాళ్ళు ఆడుకుంటున్నారు వీడియో. నన్ను నాన్నగారు అని అభిమానించేటోళ్ళు, నేను వాళ్లకు చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు లైఫ్ ఇచ్చి ఉద్యోగాలు పెట్టించి బిజినెస్ పెట్టించి వాళ్ళు అప్పులుంటే తీర్చి సార్ వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చాను. వాళ్ళకు నేను దేవుడు తర్వాత భూమి మీద మాకు చిన్న దేవుడు అన్నంత అభిమానం ఉన్నది. ఎవడేమైనా కూడా ఆవేశపరుడు ఉంటే వాడిని ఎట్లా కంట్రోల్ చేస్తాను నాకు తెలుసా. ఇప్పుడు ఒకరిద్దరిని అయితే ఆపుతాం, లక్షల మందిని పోయి అందరిని ఎక్కడ ఆపుతా నేను? ఒరేడి అమ్మ జీవితం, నేను ఇంకేందో వీళ్ళందరినీ ఎంత దేవుళ్ళగా చూస్తున్నారంటే అనుకుంటున్నా. నువ్వు మతం మార్చి వాళ్ళకి ఇన్ని తాయిలాలు ఇచ్చావా? అప్పులు తీర్చడం, ఇల్లు కట్టించడం, పెళ్ళిళ్ళు చేయటం, వ్యాపారాలు పెట్టించడం, బొంగు బొత్తు చాలా ఇన్ని చేస్తే ఆ మాత్రం కృతజ్ఞత కలిగి ఉండటం తప్పులేదు ఓఫిరో. కానీ నువ్వు అన్నావు చూసావా, వాళ్ళందరూ నన్ను తండ్రి అంటారని. ఇప్పుడు నిన్న మొన్న నీ మీద కేసు పెట్టి మన స్టూడియోకి వచ్చేసి మాట్లాడింది కదా ఒక ఆవిడ, తేజశ్రీ. ఆవిడ కూడా నిన్ను తండ్రి అనే అందే. కావాలంటే ఆడియో రికార్డు ఒకసారి వినయ్యా. ప్లీజ్ అప్ప, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. నువ్వు తండ్రి, నీకు కూడా అంత కోపం వస్తే ఇంకా నేను అంత విన్నావు కదా. మరి నిన్ను ఇలా తండ్రి అని సంబోధిస్తున్న వాళ్ళలో ఈ తేజశ్రీ లాగా ఇంకెంతమందిని ఇబ్బంది పెట్టున్నావు మాకైతే తెలియదు. బహుశా వాళ్ళు నువ్వు ఇచ్చిన ఈ బెనిఫిట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, మల్టీ బెనిఫిట్ స్కీమ్స్ అంటే ఇల్లు కట్టించటాలు, పెళ్ళిళ్ళు చేయటాలు, ఉద్యోగాలు ఇప్పించటాలు, వ్యాపారాలు పెట్టించటాలు లాంటివి ఉన్నాయో, అటువంటి వాటి వల్ల లబ్ధి పొందిన కారణంగా బయటకు రావట్లేదేమో నాకైతే తెలియదు. కానీ అంతమంది ఫాలోయర్స్ని పెట్టుకుని కూడా నాకు అర్థం కాని దౌర్భాగ్యం ఏంటంటే, నువ్వు వీడియో పెడితే ఎందుకంటే 2000 3000 వ్యూస్ కూడా అవ్వట్లేదు. 5 లక్షల మంది ఉన్నప్పుడు, ఆ 5 లక్షల మంది నీ కోసం ఏమైనా చేసేప్పుడు నీ వీడియో ఒకసారి చూస్తే సరిపోయిద్దిగా. చూస్తలేదు కదా. సరే ఇంకేమంటాడు చూడండి. అంత ప్రేమించేటోళ్ళు
ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్ మీద ఈ కామలీలలు స్త్రీలోలుడు అనే పనికి మాలిన అబద్ధపు ఇంపాసిబుల్ అయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకు బాధ కాదా మరి? మరి బాధపడ్డప్పుడు ఎవడెట్లా రియాక్ట్ అవుతారో నేను ఎట్లా చెప్పగలను? మీరు ఆపుతున్నారు కూడా. ఆపుతున్నా. మీరు ఎవరు మీరు కామెంట్స్ పెట్టకండి, రెస్పాండ్ కామెంట్స్ పెట్టొద్దు, ఏం చేయొద్దు, చట్టమే చూసుకుంటుందని ఆపుతున్నా నేను. అయ్యో ఇప్పుడు 5 లక్షల మంది రియాక్ట్ అయిపోతారని భయపడుతున్నావా ఓఫరు? నాకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఆమెట్ట తినాలమ్మా, లాలెట్ట పోచుకోవాలమ్మా, నన్ను ఏం చేయమంటావమ్మా ఓఫిరు? భయం వేస్తుంది నాకు. నా బొక్కలోది నువ్వు నీ 5 లక్షల మంది సైన్యం ఏం పీకుతారు? ఏంది పీకేది? చిటికేసి చెప్తున్నా, ఎవడేం చేస్తాడో చేసుకోమను. నా దాకా వచ్చిన రోజున చెప్తున్నా, నేనంటూ ఉండను అనుకున్న రోజున నన్ను ఉండకుండా చేయాలనుకునే వచ్చిన వాళ్ళలో మ్యాక్సిమం అందరినీ పట్టుకుపోతా. చంపేస్తారా, దాడులు చేస్తారా? ఎవడొస్తాడో రమ్మని చూసుకుంటా. అవునేంటి ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ కామలల్లో తొక్కతోలు అనేది మాట్లాడుతున్నావు? ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్రే చంపి పాడేస్తా పనికి మాలిన దానా అని బెదిరించాడు. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంటే హెచ్పి కొట్టుకోవటం కరెక్టేనా అంటే బ్రహ్మాండమైన ప్రశ్న, అబ్బో అదిరిపోయే ప్రశ్న అని అడిగాడు. హెచ్పి అంటే ఏదో అనుకుంటారు, రోయ్ హస్తప్రయోగం. ఆధారం కావాలా? చూడండి ఒకసారి. హస్తప్రయోగం అనేది చేయొచ్చా అంటూ అడిగారు క్రైస్తవులు. మంచి ప్రశ్న అడిగారు. పరిశుద్ధమా, పాపులం అయిపోతాం, అపవిత్రులం అవుతామా? మంచి ప్రశ్న అడిగారు. అడగాల్సిన మనిషిని అడిగారు. ఓకే. ఈ సెక్స్ విషయంలో, లైంగిక విషయాల్లో బైబిల్ ఎంత విస్తృతమైన నాలెడ్జ్ ఇస్తుందంటే షాకింగ్గా ఉంటుంది. లేవియా కాండములో స్పష్టంగా పురుషుడు పురుషునితో శయనించకూడదు అంటే గే రిలేషన్షిప్స్, పురుష సంయోగము చేయవాడిని చంపేయాలి అని అంటాడు. అలాగే లెస్బియనిజం గురించి రాయబడింది. తర్వాత యూదా పెద్ద కుమారుడు ఏరు చనిపోయినప్పుడు తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈమెకు కొడుకు పుడితే అన్న కొడుకు అనిపించుకుంటాడు కానీ నా కొడుకు కాదుగా అని అతని వీర్యమును వదినలో వదలకుండా బయట వదిలాడనే విషయం అంటే ఇంత విపులంగా రాయబడింది. మరి అంత విపులంగా రాయబడిన ఈ గ్రంథంలో హస్తప్రయోగం అనే మాట ఎందుకు రాయబడలేదు? ఇది నా క్వశ్చన్. మరి యవనస్తులు తమను తాము సుఖపెట్టుకోకూడదు, వివాహం అయ్యేంత వరకు ఏ రీతిగాను వాళ్ళకి లైంగిక సుఖం ఉండకూడదు, లైంగిక సుఖం కూడా యత్నించకూడదు. ఈ విధంగా దేవుడు బైబిల్లో రాయలేడా? రాయగలడు. అవన్నీ రాసినోడు దీన్ని ఎందుకు రాయడు? నేనేమనుకుంటున్నానంటే స్థిరంగా డెలిబరేట్లీ, ఇంటెలిజెంట్లీ, థాట్ఫుల్లీ గాడ్ అవాయిడెడ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ ద బైబిల్. ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ మరి ఏదో పెద్ద సెక్స్ స్పెషలిస్ట్ లాగా డాక్టర్ సమరంకి సీనియర్ లాగా మాట్లాడుతున్నావు మరి ఇక్కడ కూర్చుని. మరి ఇవన్నీ కూడా నువ్వే కదా మాట్లాడుతుంది కామలీలల గురించి. ఇక్కడ అయిపోయిందా? నువ్వు మాట్లాడిన రోత మాటలు ఇంకో 2-3 చూపిస్తాను, మాట్లాడు. దేవుడు కానీ దైవజనుడు కానీ ప్రవక్త కానీ ఎవరింట్లోకి జొచ్చి జొరబడి ఎవరిని అత్యాచారాలు, మానభంగాలు, ఏదేదో అట్లాంటి దుర్మార్గం పనులు చేయరు. ఉల్టా జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఉల్టా రేపు చేస్తారు. అది సంగతి. వాళ్ళు వచ్చి మీద పడతారు. అది అసలు సంగతి. ఏ ట్రూ అనాయింటెడ్ మ్యాన్ విల్ నెవర్ రన్ ఆఫ్టర్ విమెన్, బట్ విమెన్ రన్ ఆఫ్టర్ అన్ అనాయింటెడ్ మ్యాన్. అర్థమైందా? అభిషిక్తుడు స్త్రీల కోసం పరిగెత్తాడు, స్త్రీలు అభిషిక్తుల కోసం పరిగెడతారు. ఆడపిల్లలు ఎంత వచ్చి మీద పడ్డా కూడా అట్లా నువ్వు రియాక్ట్ కావద్దు కదా అని అంటే, ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్ కానివ్వండి పరిశుద్ధుడు అనరు. 0.5 అంటారు. వాళ్ళు వచ్చి మీద పడితే ఇట్లా రియాక్ట్ కాకుండా ఉంటారు. వాడు వచ్చి మీద పడితే రియాక్ట్ కానివాడు పెళ్ళానికి కూడా పనికిరాడు. ఏం మాట్లాడుతాం హౌలంగాడు? అది బయోలాజికల్ ప్రాసెస్. అది అంటే పరిశుద్ధుడు అంటే అర్థమే నపుంసకుడనే. యాకోబు మగసిరి గలవాడై దేవుని పాదాలు పట్టుకున్నాడని ఉన్నది. వీళ్ళ దృష్టిలో పరిశుద్ధుడు ఈజ్వల్ టు నపుంసకుడు అనమాట. मैं तो मर्द का बच्चा हूँ, मैं मान ले रहा हूँ, मैं तो मर्द हूँ. నేను మగోడిని, నన్ను టెంప్ట్ చేస్తే నేను టెంప్ట్ అవుతా. ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్, నువ్వు మగోడిని, నన్ను టెంప్ట్ చేస్తే టెంప్ట్ అవుతా, ఏమైనా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలే ఇవన్నీ అయిపోయినాయా? సరే, ఇవన్నీ అయిపోయినాయి అనుకుందాం.
ఇప్పుడు సార్ కొత్తగా ఏమంటున్నాడు చూడండి. నా మీద అభిమానము ప్రేమతో మనసు గాయపడి మా నాన్నగారు ఏమి తప్పు చేయకుండా వాళ్ళే వెంటబడి అసలు నిరాధారమైన ఆరోపణలు. నా వయసు ఇప్పుడు 66 నడుస్తుంది. ఈ వయసులో మామూలుగానే మనకు ఆ వాంఛ ఉండదు. తర్వాత వీర్య గ్రంథినే ట్రిమ్ చేసిన తర్వాత ఇంకా అసలు డిజైరే ఉండదు. ఆర్గన్స్ ఉంటాయి అంతే, దాని మీద మైండ్ పోదన్నమాట. అలాంటి ఆరోగ్య స్థితి, అలాంటి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఈ దశలో నా దగ్గర పండుకుందు రమ్మని పిలిచాడు అని కొత్తగా ఆమె కంప్లైంట్ పెట్టింది. ఓహో, సార్కి మిషన్ పనిచేయట్లేదంట, కాబట్టి ఆవిడ అప్లికేషన్ పెట్టుకుంది కానీ ఈయన కన్సిడర్ చేయలేదని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ కన్సిడరేషన్ అంతా ఎప్పుడు జరిగింది? ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎప్పుడు బయటపడింది? ఈ వ్యవహారం ఎప్పుడు బయటపడింది? ద కాల్ రికార్డ్ ఈజ్ ఆల్మోస్ట్ an year బ్యాక్. అప్పటిది. ఈ వీడియోస్ కూడా అప్పటివే. అప్పట్లో మంచి కాక మీద ఉన్నట్టున్నాడు, అట్లాంటివన్నీ చేసి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ తగులుకున్నట్టుంది. అయితే కర్మ ఏంటి? ఇక్కడ హిందువులు ఎవ్వరూ కూడా ఇక్కడ నన్ను ప్రశ్నించకూడని ప్రశ్న ఏంటి అంటే, ఏమంటే ఊళ్ళో వాళ్ళందరికీ క్యాన్సర్లు తగ్గించి కొత్తగా మతం మారుస్తూ ఉంటాడు కదా, బెల్లంపల్లో, అల్లంపల్లో, ఇంకేదో పల్లో. మరి అంత విశ్వాసి అయిన రంజిత్ తోఫిర్ గారికి ఎందుకు ప్రార్థన చేయలేదు? ఎందుకు ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ని టచ్ అని చెప్పేసి పోగొట్టలేదు అని నన్ను అడగమాకండి. ఎందుకంటే ఈ కొత్త ఈ మహిమలు, లేకపోతే ఈ మిరాకిల్ ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో, హీలింగ్ ప్రేయర్స్, ఇవన్నీ కూడా క్రైస్తవ్యంలో నిజానికి ఓటీఎస్లు అనమాట. అంటే వన్ టైం సెటిల్మెంట్లు. ఎవడైతే కొత్తగా మతం మారబోతున్నాడో, మారాలనుకుంటాడో అలాంటి వాడి విషయంలో మాత్రమే ఫలిస్తాయి. అది కూడా ఒక్కసారే ఫలిస్తాయి. అందుకే క్రైస్తవ్యంలోనే ఎందుకని ఇంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఎందుకని ఇన్ని సెలవులు పెట్టిన సమాధులు ఉంటాయి, ఎందుకని ఇంతమంది విధవరాండ్రు, వీళ్ళు అట్టాగంటారు, మన భాషలో అయితే విధవరాలని, వాళ్ళు విధవరాండ్రు ఉంటారు, ఎందుకు ఇంతమంది కాళ్ళు చేతులు లేనోళ్ళు, ఎందుకు లెప్రసీ మిషన్లు ఇవన్నీ వాళ్ళే పెడుతుంటారు అనేది మీరు బుర్ర పెట్టి ఆలోచించుకోండి. ఎందుకంటే ఓటీఎస్ స్కీమ్, అది వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అనమాట, ఒక్కసారే పనిచేస్తాయి. కాబట్టి ఓఫిర్ గారి విషయంలో పనిచేసే అవకాశం లేక ఆయన ప్రోస్టేట్ గ్రంథిని ట్రిమ్ చేయించుకోవాల్సి వచ్చింది. అది ఆ విషయం ఆయనే చెప్పేశాడు. ఇక తాజాగా వస్తున్న ఆరోపణల గురించి ఏమంటాడో వినండి. నేను ఎట్లా ఆమెను పడుకుంటే ఏంది అసలు ఆమె కంటే నా పక్కన పందిని పడుకోబెట్టుకుంటే మంచిది. ఏమే, నీకు ఇట్ట పందుల్ని కుక్కల్ని పడుకోబెట్టుకునే అలవాటు కూడా ఉందా? ఏమోలే, అమ్మాయి కంటే కూడా పంది పక్కన పడుకుంటే సుఖంగా ఉంటుందన్న విషయం నువ్వు చెప్తేనే తెలియదు, మాకైతే తెలియదు. మరి ఎందుకంటే నువ్వు అన్న మాటే కాబట్టి చెప్తున్నా. ఓకేనా? పందిని పడుకోబెట్టుకునే ఎక్స్పీరియన్స్ బాగున్నట్టుంది. స్టూపిడ్ లేడీ, ఆమెను ఎందుకు నేను పిలుస్తాను? అమ్మమ్మ ముసలిదాన్ని ఏమంత అందగత్త అనుకుంటుందా? యవనంలో ఉంది అనుకుంటుందా? ఏమనుకుంటా? అవును, పాపం ఓఫిర్ తాత నిన్నే 16 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చినాయి మళ్ళీ. కాబట్టి ఈయనకి అందగత్తెలు కావాలి. ఎందుకంటే సారు మిస్టర్ వరల్డ్ కదా, అందగత్తెలు కావాలి. పైకి ఏమంటున్నాడు? అమ్మమ్మ కన్నెపిల్ల అనుకుంటుందా అని చెప్పి అంటున్నాడు. ఏటు ఇప్పుడు నీకు ఈ వయసులో కన్నెపిల్లలతో ఓకేనా? సిగ్గుందా నువ్వు మాట్లాడే మాటలకి? ఒకసారి ఆ డైలాగ్ మళ్ళీ వినండి. ఏమంత అందగత్త అనుకుంటుందా? యవనంలో ఉంది అనుకుంటుందా? ఏమనుకుంటా? అదన్నమాట. యవ్వనంలో ఉండాలంట బాబుకి. నిమిషం ముందేమో ప్రోస్టేట్ వచ్చింది, కోసేశారు, పడిపోయింది, పని చేయట్లేదని చెప్పాడు. ఇప్పుడేమో యవ్వనంలో ఉందా అని అడుగుతున్నాడు. మరి యవ్వనంలో ఉంటే ఓకేనా? సిగ్గుందా మాట్లాడేది? అసలు నువ్వు మత ప్రచారకుడు అన్న ఆలోచన నీకుందా? అఫ్కోర్స్ మత ప్రచారకులు బహుశా ఇట్లాగే ఉంటారేమో లోపల, మనకు తెలియదు. నేను చూసిన వాళ్ళు అయితే చాలామంది ఇట్లాగే ఉన్నారు. గతంలో కూడా మీకు చాలా పేపర్ కట్టింగులు చూపించాను కదా, చూద్దాం. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసిన తర్వాత నా ఆత్మీయ బిడ్డలు, శిష్యులు ఎంతమంది గాయపడ్డారు. వాడు ఎవడెంత ఆవేశపరుడు, వాడేమన్నా ఒకవేళ లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు, తిట్టొచ్చు, ఏమైనా. ఎవరి యాక్షన్స్ నేను ఎట్లా చెప్పగలను? చెప్పకపోయినా నువ్వు పీకేదేమీ లేదులే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, లీగల్ యాక్షన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు కాక. ఎందుకంటే చట్టం నీకెంతో నాకు అంతే. సగటు భారతీయులమైన ప్రతి ఒక్కడికి కూడా చట్టం సమానమే. అలాగే చట్టం ముందు కూడా మనం అందరం సమానమే. దేక్లేంగే, న్యాయ పోరాటం చేద్దామంటే చూసుకుందాం. అట్ట కాకుండా 5 లక్షల మంది ఉన్నారు, ఎవడు ఎట్టా రియాక్ట్ అవుతాడో తెలియదు అంటే, వాడు చేత్తో కర్ర పట్టుకోగలిగినప్పుడు నేను చేత్తో కర్ర పట్టుకోగలుగుతా, వాడు చేత్తో కత్తి పట్టుకోగలిగినప్పుడు నేను కత్తి పట్టుకోగలుగుతా, వాడు చేత్తో ఇంకేదన్నా చేయగలిగినప్పుడు అదే ఇంకేదో నేను కూడా చేయగలుగుతా. నాలాంటి ఎవడైనా చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకో. కావాల్సిందల్లా ఒకటే, రే తెగించగలిగే దమ్ము కావాలి. ఇంతకు తెగించిన వాళ్ళం, దానికి తెగించలేమా? దేక్లేంగే. చూశారుగా హిందూ బంధువులారా, ఓఫిర్ తాత నిజాలు ఎలా కవర్ చేసుకోవాలో తెలియక కొత్తగా బెదిరింపులకి దిగుతూ ఉన్నాడు.
అయితే ఇట్లాంటి బెదిరింపులన్నీ మనకి ఏకలతో సమానం, మనం పెద్ద కేర్ చేసేది ఉండదు. కానీ వాళ్ళు ఏ విధంగా మన టార్గెట్ చేస్తున్నారు అనేది మీకైతే తేవాలిగా మీ దృష్టికి. అందుకని చెప్పి ఈ వీడియో చేయటం జరిగింది. దాంతోపాటు ఓఫిర్ గారు ఏ విధంగా ఈ అమ్మాయి యవ్వనస్తురాలైతే నాకు ఓకే కానీ అమ్మమ్మతో నాకేంటి అంటున్నాడో మీరే చూశారు. అలాగే నాకు ప్రోస్టేట్ తీసేశారు, పడిపోయింది, పని చేయట్లేదని చెబుతూనే యవ్వనంలో ఉన్నావా, అందగత్తెవా అని అడుగుతున్నాడు. మరి ఇన్ని మాటలు మాట్లాడే వ్యక్తి, ఇంతకుముందు ఓఫర్ మాట్లాడిన మాటలు కూడా మీకు చూపించా, ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి మరి ఇలాంటిది ఏదో చేసుంటాడు అంటే మాత్రం ఎందుకని పాస్టర్ల సమాజం పిసికేసుకుంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కడికి కొన్ని బొక్కలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా పెట్టాను మీకు. ఒకసారి హనీ జాన్సన్ గర్ల్ ఫ్రెండ్తో విజయ్ కుమార్ ఫోన్లో మాట్లాడాడు అనేదో పంచాయతీ అయింది. ఆ ఆడియో రికార్డ్స్ కూడా యూట్యూబ్లో అప్పుడు పెట్టడం జరిగింది. గర్ల్ ఫ్రెండ్తో సుమి హనీ జాన్సన్ జైల్లో ఉన్నప్పుడు. కాబట్టి వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు ఓఫ్రిది వచ్చింది, రేపు ఇంకెవరిది వచ్చిద్దో అని చెప్పేసి వాళ్ళ భయం. ఎందుకంటే ఓఫ్రిది అయిన వెంటనే కిరణ్ పాల్ది వచ్చింది, కిరణ్ పాల్తో పాటు ఆవిడ ఎలీషా అనేవాడి పేరు వచ్చింది. ఇవన్నీ చాలదన్నట్టు పాస్టర్ మోజెస్ వాళ్ళ భార్య వచ్చి మన దగ్గర మాట్లాడారు. ఆవిడ ఇంటర్వ్యూ కూడా తొందరలో రిలీజ్ అవబోతుంది. రేపు మాపు ఎప్పుడు హనీ జాన్సన్ బాధితులు, విజయ్ కుమార్ బాధితులు కూడా రావచ్చు, ఏమైనా జరగవచ్చు. అలాంటి వాటన్నిటికీ భయపడి ముందరకాళ్ళ బంధంలాగా ఓఫిర్ గారు చేసే తప్పు కాదు, దైవజనుల మీద దాడి, కుట్ర, బొంగు, బొచ్చు అని చెప్పేసి విచ్చలవిడిగా రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వచ్చినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఏం చేద్దామని ట్రై చేసినా ఈ కంఠం మీద ఈ తలకాయ ఉన్నంతసేపు, దానిలో ఊపిరి ఉన్నంతసేపు క్రైస్తవ్యం మీద పోరాటం జరుగుతూనే ఉంటుంది. సనాతన ధర్మం పరిరక్షించుకోవడానికి మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. సో స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై సనాతన ధర్మం.